అందరికీ నమస్కారం అండి. ఇటీవల పవన్ కళ్యాణ్ కోనసీమలో చేసిన తెలంగాణ దిష్టి వ్యాఖ్యలు సంబంధించి తెలంగాణలో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై చాలా విమర్శలొస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణలోని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు అక్కడి అధ్యక్షులు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర కొత్తగా ఏమైనా ఉంటుందా? అక్కడ చాలా బలంగా ఉన్న తెలుగుదేశం, వైసీపీ పార్టీలే అక్కడ రాజకీయాలు వద్దనుకోని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపే తమ రాజకీయాన్ని ఉంచాయి. కానీ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని వాళ్ళు ఎందుకు ప్రకటించారు? గతంలో ఎప్పుడన్నా అక్కడ జనసేన ఆవిర్భావం తర్వాత 2 జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. ఎప్పుడన్నా ప్రభావం చూపెట్టిందా జనసేన? అసలు పోటీ చేసిందా? టీడీపీ, వైసీపీయే ఇక్కడ మనం రాజకీయాలు చేయకూడదంటూ పక్కకొచ్చిన తరుణంలో జనసేన ఎందుకు అక్కడ రాజకీయం మొదలుపెడుతుంది? టీడీపీ, వైసీపీ కంటే జనసేన బలం గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కువగా ఉందా? ఎందుకు ఇలాంటి ప్రకటనలన్నీ ఈ మధ్యనే వస్తున్నాయి? అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన విషయం ఏందంటే, గత 2 నెలల నుంచి కూడా కర్ణాటకపై లోకేష్ కామెంట్స్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంపై నారా లోకేష్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే అక్కడ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీని దెబ్బతీయాలన్న లక్ష్యంతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అక్కడ బీజేపీకి ఫేవర్‌గా చేసేందుకు నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అదే బాటని కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ వైపు అడుగులేస్తున్నారు. ఈ 2 రాష్ట్రాలకి 2028 మేలో, డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. నారా లోకేష్‌ని దించి కర్ణాటక ప్రభుత్వంపై, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని తెలంగాణలో దించి అక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుందా అని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకనే భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ దిష్టి వ్యాఖ్యలు కేవలం తెలంగాణలో పవన్ ఎంట్రీ కోసమే. ఇవి పవన్ ఎంట్రీ కోసమే. 2028 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ని తెలంగాణలో బీజేపీ చాలా బలంగా వాడబోతుంది. అందులో భాగంగానే ఇవి ఇలాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేశారన్న చర్చ కూడా నడుస్తుంది.